ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా, దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది చదవకపోతే ఏ నమాజు కాదు. ప్రతి రకాతులో, ప్రతి నమాజులో ప్రతి ముస్లిం కూడా, ఇమామే కాదు, ఇమాం వెనుక నిలబడ్డ ముస్లింలు, ముక్తదీలు కూడా ఈ యొక్క 7 వాక్యాలు వారు బయటకు చదివే నమాజ్ అయితే బయటికి, లేదా లోపల చదువుకునే నమాజ్ అయితే లోపలికి, మరి ఈ యొక్క సూరాని తలుచుకోవడం, చదవడం జరుగుతూ ఉంటుంది. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, ప్రతిఫల దినానికి, ప్రళయ దినానికి యజమాని. ఓ అల్లా, మేము నిన్నే అర్థిస్తున్నాము. ఓ అల్లా, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. ఓ అల్లా, మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఇక ఖురాన్లోని 2వ సూరా అల్ బక్రా 255వ వాక్యం, దీన్ని ఐతల్ కుర్సీ అని అంటారు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయన అన్నిటికీ మూలాధారం, ఆయన అన్నిటికీ మూలం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు? వారికి ముందు ఉన్నదానిని, వారికి వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం, ఎవరి కుర్చీ వైశాల్యం? అల్లా యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టిముట్టి ఉంది. వాటిని రక్షించడానికి, ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు మరియు గొప్పవాడు. మరియు 2వ సూరాలోని చివరి 2 వాక్యాలు 285, 286 వాక్యాలు. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను అందరూ విశ్వసించారు. మరియు వారు ఈ విధంగా అంటారు, మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాన్ని, విచక్షణను మేము చూపము. మేము ఇస్లాంని లేదా ఖురాన్ని లేదా గ్రంథాన్ని విన్నాము, అల్లా గురించి మేము విన్నాము, మేము విధేయులమైపోయాము. ఓ మా ప్రభు,